నేటి దైవవాక్కు మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. రాజైన హేరోదు దినములందు యూదయ దేశము బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఆ కాలమున రోమ చక్రవర్తి ఇతన్ని యూదా ప్రదేశానికి రాజుగా నియమించాడు. అతని పేరు హేరోదు, మహా హేరోదు అని కూడా అంటారు. అతడు యూదుడు కాదు. ఆ రోజులలో జ్యోతిష్య శాస్త్రజ్ఞులు సూచనలు అర్థాన్ని చెప్పేవారు. జ్ఞానులకు రహస్యమైన జ్ఞానం ఉందని నమ్మేవారు. రాజుగారు శాస్త్రులను పిలిపించి సూచనల యొక్క అర్థాన్ని చెప్పించుకునేవాడు. అదే సమయంలో తూర్పు దేశపు జ్ఞానుల ప్రవేశము జరిగింది. యేసు ఈ లోకానికి వచ్చిన తర్వాత ప్రభు యొక్క మహత్తరమైన జన్మను గుర్తించి ఆయన్ని ఆరాధించడానికి, ఆయనను పూజించడానికి రావడం కూడా మొట్టమొదటిసారి. క్రీస్తు శుభవార్త సర్వ మానవులందరి కొరకు శుభవార్తే. ఎందుకనగా ఆయనలో నమ్మకము ఉంచిన వారు, విశ్వసించిన వారు వారి వారి జాతుల్లోనూ స్థితిలోనూ నిమిత్తం లేకుండా ఆయనే అందరికీ రక్షకుడు వస్తాడని ఈ జ్ఞానులకు తెలిసి ఉండాలి. వీరు క్రీస్తు జన్మించే కాలాన్ని లెక్క కట్టి ఉండగలిగేవారు. వీరు చూచిన నక్షత్రం క్రీస్తు జననాన్ని ప్రకటిస్తుందని వీరికి నమ్మకం కుదిరినది. వీరు కేవలము క్రీస్తును సందర్శించుకునేందుకు, తమ సంతోషాన్ని తీర్చుకునేందుకు వచ్చి ఆయనకు సాగిలపడి ఆరాధించినట్లు చూస్తాం. వారిది బహు సుదూర ప్రయాణం. బహు గొప్ప ఆశ తీర్చుకున్నారు. ఈ క్రీస్తు జననదిన వేడుకల్లో మనము మనవంతు ప్రభువుని తెలుసుకొని అనేకులకు శుభవార్త తెలిపేవారముగా ఉందుముగాక. ఆమేన్.